నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన ఛానల్ని నిరుత్సాహపరిచే ఎన్నో మాటలు, కమెంట్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రయత్నాలు, బెదిరింపులు, వెటకారాలు, అసలు ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మహాసముద్రం లాంటి రియల్ ఎస్టేట్ని ఎఫెక్ట్ చేయగలదా? ఇలాంటి చాలా మాటలు మన ఛానల్ ఎదుర్కొంది. చాలామందికి నేను చేసే ప్రయత్నం హార్డ్ వర్క్తో కూడుకుంది అని అనుకుంటూ ఉంటారు. ప్రాక్టికలీ నేను స్ట్రాటజిక్గా స్మార్ట్ వర్క్ మాత్రమే చేస్తాను. కొన్ని ఏళ్ల క్రితం నేను హార్డ్ వర్క్ని బాగా నమ్ముకునేవాడిని. ప్రపంచమంతా స్మార్ట్ అవుతుంటే మనం హార్డ్ వర్క్ను నమ్ముకుంటే గాడిదల కన్నా మన స్థాయి ఎక్కువ ఏమీ ఉండదని నేను ఒక 5-6 ఏళ్ల క్రితం గమనించాను. You should act like a donkey and you should be smart like a fox. యాక్టింగ్ మాత్రం డాంకీలా ఉండాలి, తెలివి మాత్రం నక్కదున్నట్టు ఉండాలి. ఇదే సక్సెస్ఫుల్ లేదా సక్సెస్ ఫార్ములా. గాడిద చాకిరీ చేస్తే అది సిన్సియర్ అయినా ఫలాలు ఇవ్వకుంటే తీవ్రమైన మనస్తాపము, అదే కాకుండా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, ఇవన్నీ సహజంగానే హార్డ్ వర్క్తో ముడిపడి ఉన్న సమస్యలు. సమాజంలో మార్పు తేవాలి అంటే మన వంతు మనం డైరెక్ట్గా పోయి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి వేరే వాళ్ళతో ఢీకొని ఇబ్బంది పడి వాళ్ళ నుంచి సవాళ్ళు ఎదుర్కొని, ఇవన్నీ సహజంగా మీడియా వాళ్ళు చేసే గిమిక్స్. నేను అదే పంతా స్మార్ట్గా ఎంచుకున్నా. నా ఛానల్ పేరు రియల్ ఎస్టేట్కి సంబంధం లేదు, నాకు రియల్ ఎస్టేట్కి ఏ సంబంధము లేదు. నేను డైరెక్ట్గా ఏ ప్రాజెక్టు రికమెండ్ చేయను. అలాగని ప్రాజెక్ట్ని డైరెక్ట్గా నేను దూషించను. నేను ఒక ప్రాజెక్ట్ యొక్క గుణగణాలని అంటే రఫ్గా ఒక ఎస్టిమేట్ వేసి ప్రజల ముందు పెట్టే ఒక కార్యక్రమం చేశాను. ఒక ఇండస్ట్రీని బలపరచొద్దు, ఆ ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఆ అన్యాయాలకు ప్రజలను దూరంగా పెట్టాలి అంటే
నెగటివ్ పబ్లిసిటీ కన్నా పాజిటివ్ ఎడ్యుకేషన్ వైపు వెళితే తప్పకుండా మార్పు వస్తుందని నేను భావించి ఎడ్యుకేటివ్, ఇన్ఫార్మేటివ్ అండ్ అంటే ఇన్వెస్టిగేటివ్ వీడియోస్ చేసి ప్రజెంట్ చేయటం వల్ల మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో డ్రాస్టిక్ చేంజెస్ చూడవచ్చు. రియల్ ఎస్టేట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు సోషల్ మీడియా ఎలా ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉంది, ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పోజ్ జరిగినా ఈ ప్రమోటర్స్ యొక్క ముఖ కవళికలు మీరు చూసి వాళ్ళ పరిస్థితులేమో ఈజీగా అంచనా వేయచ్చు. అంటే ఇలాంటి సక్సెస్ మనం సాధించాం. ఇప్పుడు కూడా మన ఛానల్కి 16,000 పైకి చిలుకు సబ్స్క్రైబర్స్తో చాలా నీచమైన స్థానంలో మన ఛానల్ ఉంది. యూట్యూబ్, గూగుల్, ఇక్కడ గూగుల్ కాకుండా యూట్యూబ్లో వాళ్ళు అందించే సహాయం చాలా వరల్డ్ క్లాస్గా ఉంది. మనం ఎలా చేస్తున్నామో యూట్యూబ్ కూడా చాలా మంచి సహకారం అందిస్తుంది మన ఛానల్కి. నేను అందుకోసం ఇంకా ఈ ఛానల్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాను. ఓన్లీ బికాజ్ యూట్యూబ్ ఈజ్ సపోర్టింగ్ మై ఛానల్. ఎందుకంటే గూగుల్ రికమెండేషన్స్లో మన ఛానల్ ఎక్కడ రాదు. రియల్ ఎస్టేట్ టాప్ రియల్ ఎస్టేట్ ఛానల్స్ అంటే గూగుల్లో ఎక్కడ కనిపించదు మనకి. కానీ హయ్యెస్ట్ వాచ్ అవర్స్ తెలుగు రియల్ ఎస్టేట్ ఛానల్ అంటే మనదే. అంటే సైలెంట్ రెవల్యూషన్ కోసం యూట్యూబ్ సహకారం అందిస్తూనే ఉంది. అది చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి తెలియదు. కొంతమంది యూట్యూబ్ని ఇట్లా చేయి, అట్లా చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి అంటుంటారు. నా ఛానల్ గురించి నాకు యూట్యూబ్కి తప్ప ఎవరికి ఎక్కువ తెలియదు. యూట్యూబ్కి నాకన్నా ఎక్కువ తెలుసు నా ఛానల్ గురించి. అది సత్యం. అయితే నేను నిన్న ఫ్యూచర్ సిటీని ఏ విధంగా డెవలప్ చేయొచ్చో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వేసిన. కొంతమంది విచిత్రం అనిపించింది. అవగాహన లేని ఏ ఏరియాకు ఏ సజెషన్ ఇవ్వాలనో అదే ఇవ్వాలి. ఏ ఏరియాకు ఎలాంటి సజెషన్ ఇవ్వాలో అలాంటిదే ఇవ్వాలి. మనము ఏదో ఊహించుకొని ఏదో సజెషన్ ఇస్తే ఆ ఏరియా డెవలప్ కాదు. నేను లేఅవుట్ ఓనర్స్కి, డెవలపర్స్కి, వీళ్ళకందరికీ నేను అదే చెప్తున్నాను. మేధస్సు కావాలి. డబ్బు వాల్యూ లేకుండా పోయింది. మీరు ఎంత మంచి లేఅవుట్ వేసినా దాంట్లో లాజిక్ లేకపోతే ఆ లేఅవుట్ అమ్ముడుపోదు. లాజిక్ మ్యాజిక్తో కాదు, లాజిక్కి ప్రాపర్ బేస్ ఉండాలి. అందుకోసం నేను ఫ్యూచర్ సిటీ గురించి ఒక విచిత్రమైన సజెషన్ ఇచ్చిన. అది 100% సక్సెస్ అయ్యే సజెషన్. 100%. అట్లా పాయింట్ గింట్లు ఏం లేవు. ఏమంటే చేసే ఇంప్లిమెంట్ చేసేవాడిని కూడా బుర్ర ఉండాలి అంతే. నేను తెలంగాణ వాదిని కాబట్టి తెలంగాణలో ఏం చేస్తే బాగుంటుందని నేను డైరెక్ట్గా చెప్పాను. ఇంకా గవర్నమెంట్ ఇష్టం, అవి ఏం చేస్తారు ఏందో. వాళ్ళు ఏం చేసినా ఏం పొడిచేది ఏం లేదు అక్కడ. నేను 100% గ్యారంటీ కూడా ఇచ్చిన. ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంటే ఏమేమి సవాళ్ళు ఎదుర్కొంటుందని చెప్పేసి అలాగే జరుగుతుంది. అయితే ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ కంపారిటివ్ వీడియో చూద్దాం. ఇప్పుడు వీళ్ళు ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, రేడియల్ రోడ్లు అవి ఇవి అనే వరకే. బెంగళూరు 5,800 ఎకర్స్లో స్మార్ట్ సిటీ స్టార్ట్ చేసేసింది. అమరావతి తన ప్రయత్నం తాను చేసుకుంటూ పోతుంది.
హైదరాబాదు మధ్యలో నలిగిపోతుంది అని ఎవరు గమనిస్తలేరు. ఇంకా ఇబ్రాహీంపట్నంకి దగ్గర ఉందా, శ్రీశైలం రోడ్కి దగ్గర ఉందా, మహేశ్వరంకి ఎట్లుంది, కడతాళ్ళ రేట్లు ఏమున్నాయి, ఇవే గొడవ తప్ప ప్రాక్టికల్గా పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి, ఏ మెథడ్లో ఆకర్షించాలి అని సోయి సన్నాసులు మన రాజకీయాల్లో ఉన్నారు. బాధాకరం. బెంగళూరు దొడ్డబల్లాపూర్లో భూమి లేదని కాదు, కేవలం 5800 ఎకర్స్లో వాళ్ళు స్మార్ట్ సిటీ ప్లాన్ చేస్తున్నారు. అది క్విట్ ప్రోకో కింద రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు. అదే మన ఫ్యూచర్ సిటీ ప్యూర్ క్విట్ ప్రోకో. మళ్ళీ అమరావతిలో ఒక ఏ యూనివర్సిటీలు, ఏఐసిటీలు, అది కూడా క్విట్ ప్రోకో కాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. నేను నిన్న చెప్పింది, స్ట్రెస్ చేసింది అదే. మీరు క్విట్ ప్రోకో మెథడ్లో ఒక సిటీని డెవలప్ చేయలేరు. లీగల్ అడ్డంకులు ఎదుర్కొనే లోపే మీ పక్కకున్న స్టేట్స్ ఆ ఫ్యూచర్ సిటీలు కట్టేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా తీసేసుకుంటాయి. మీరు ఇంకా లేఅవుట్లు, హెచ్ఎండిఏ, వాళ్ళకి పంపిణీ, వీళ్ళకి పంపిణీ, రైతులకు న్యాయము, దీంట్లోనే చావండి మీరు. నేను అందుకు నాకు అది కోపం వస్తుంది, కానీ ఏం చేయలేము. సజెషన్ ఇవ్వాలన్నా ఈ విధాలు విన్నారు, తమకు తామే పెద్ద పోటుగాళ్ళు అనుకుంటారు. అసలు వీళ్ళకు బేసిక్ ఐడియా లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పటికీ ఎంత తిందాము, ఎంత చేద్దామని ఇదే చింత తప్ప ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక సిటీని ప్యారలల్గా డెవలప్ చేద్దామనే సోయి వీళ్ళకి లేదు. ఎప్పటికీ హైడ్రా, రంగనాథ్, చెరువులు, కట్టలు, హెచ్ఎండిఏ లేఅవుట్లు, కుక్కట్పల్లి యాక్షను, దానివల్ల వేరే భూములు అమ్ముదాం, ఇదే చిల్లర థింకింగ్ తప్ప రాష్ట్రం గురించి ఆలోచిద్దామంటే అంటే ప్రజలలో చైతన్యం లేదు. చదువుకున్న దరిద్రులు మొత్తం తెలంగాణలో 99% ఉన్నారు. అంతే, 99% ఉన్నారు. 1% కనుమరుగైపోతుండ్రు. వాళ్ళు ఇక గళమెత్తారు. మన కర్మ ఇంతే. ఇప్పుడు మనం బెంగళూరు స్మార్ట్ సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడికన్నా అంటే స్మార్ట్ చీఫ్ మినిస్టర్ ఏం కాదు సిద్ధరామయ్య. సిద్ధరామయ్యకు ఆ స్మార్ట్ సిటీకి ఏ సంబంధం లేదు. ఉట్టి బొమ్మల మాత్రం సిద్ధరామయ్య ఉంటాడు. కానీ అక్కడ స్మార్ట్ సిటీ మొత్తం ఈ టెక్ప్రెన్యూర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ బిజినెస్ మ్యాన్లు అందరూ కలిసి ఇప్పుడు ఆ స్మార్ట్ సిటీని ప్లాన్ చేసి సిద్ధరామయ్య ఫోటో ఒకటి పెట్టి ఆ సిటీని గ్రాండ్ సక్సెస్ చేస్తారు వితౌట్ క్విట్ ప్రోకో. అంటే అక్కడ ఎంటర్ప్రినర్స్లో అక్కడ చైతన్యం ఉంది. ఆ ఏరియాని ఎట్టన్నా జార విడవకూడదు. బెంగళూరు ప్రాబ్లమేటిక్గా మారింది కనుక దొడ్డబల్లాపూర్ దగ్గర 5800 ఎకర్స్లో స్మార్ట్ సిటీ పెట్టి ఇప్పుడు అక్కడ కూడా అలొకేషన్ ఉంది 5800 ఎకర్స్. అంతే, 58 అంతే, సింపుల్. మనలాగా 13,000 ఎకర్స్ దొరికినాక ఇంకో 12,000 ఎకర్స్ ఫస్ట్ ఫేజ్లో యాడ్ చేసి 30,000 ఎకరాలు చేసి లాస్ట్కి 1,00,000 ఎకరాల దాకా తీసుకుపోతామని చెప్తే టోటల్ కన్ఫ్యూజన్. అసలు వీడు స్మార్ట్ సిటీ కడుతుండ్రా, హౌసింగ్ కాంప్లెక్స్ కడుతుండ్రా, లేఅవుట్లు చేసి అమ్ముకుంటుండ్రా, ఇండస్ట్రియలైజేషన్ కోసం ట్రై చేస్తుండ్రా, ఏ కావాలన్నా ఫర్నిచర్ పార్క్ కావాలన్నా, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావాలన్నా, ఏం దేంట్లో క్లారిటీ లేదు. బడపల ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు. ఈ నేను అది కడతా, ఇది కడతా, ఇది కడతా, అది కడతా, గందరగోళం ఎక్కువ కానీ క్లారిటీ లేదు. మరి మన బెంగళూరులో సిద్ధరామయ్యకు ఏమీ అర్థం కాకున్నా అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఆ స్మార్ట్ సిటీని గ్యారంటీ సక్సెస్ చేస్తారు. మీరు గమనించాలి,
దొడ్డబల్లాపూర్, చిక్కబల్లాపూర్, దొడ్డబల్లాపూర్ ఇటువంటి ఏరియాలు డెవలప్ అయిందంటే అనంతపురం, కర్నూలుకి అడ్వాంటేజ్ అది. శాటిలైట్ టౌన్షిప్స్ కావచ్చు అనంతపురం, కర్నూలు బార్డర్ ఏరియాస్, అనంతపురం బార్డర్ ఏరియాస్ బాగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. హౌసింగ్ సెక్టర్ కూడా అనంతపూర్ బార్డర్లో, కర్నూలు బార్డర్లో బాగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. ఫార్మ్ హౌస్ కానివ్వండి, ఇటువంటి పెద్ద పెద్దవి. దొడ్డబల్లాపూర్, చిక్కబళ్ళాపూర్ ఇవన్నీ కొద్దిగా బాగా సాలిడ్గా అయ్యాయంటే న్యాచురల్లీ అనంతపూర్ బార్డర్ ఏరియాస్ మొత్తం ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. అంటే స్మార్ట్ సిటీ కళ్ళు తెరుచుకొని, కళ్ళు తుడుచుకొని తేరుకునే ముందే అవన్నీ డెవలప్ అయిపోతాయి. నేను బెంగళూరులో చూసినా కనుక వాళ్ళకి రియలైజేషన్ ఉంది, బెంగళూరు దరిద్రంగా మారింది. నేను చెప్పిన 3 సైడ్ ల్యాండ్ లాక్డ్, దాన్ని ఏం చేయలేరని ప్రభుత్వానికి కూడా తెలిసిపోయింది. అందుకోసం 5800 acres అలొకేట్ చేసేసి దానికో స్మార్ట్ సిటీ మాడ్యూల్లో డెవలప్ చేసి విడిచిపెట్టేస్తారు. ఇంకా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. నేను చెప్పింది అదే. మీరేం చేస్తుండ్రు? ధారాదత్తం చేస్తుండ్రు. వీడిని పిలిచి వాడికో 50 ఎకరాలు, వీడికో 100 ఎకరాలు, గ్రీన్ ఫార్మా అట. దాని అర్థం మీకే తెలియదు. ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని వెర్రివెంగల పని చేసి 50 ఎకరాలు దొబ్బేసారు. ఇది రియాలిటీ. ఇది 5 మందిని మీరు పిలిచి 50 ఎకరాలు దారాదత్తం చేస్తే క్విట్ ప్రోకో అవుతుందని ప్రభుత్వం వాళ్ళకన్నా తెలియాలి. మళ్ళీ ఫర్నిచర్ కూడా వస్తాడు, నాకు 30 ఎకరాలు ఏమంటాడు, ఇస్తావా? గ్రీన్ ఫర్నిచర్ సిటీ అంటాడు. ప్రతిదానికి గ్రీన్ పెడతాడు. గ్రీన్ కెమికల్ ఫ్యాక్టరీ అంటాడు. నెట్ జీరో కెమికల్ ఫ్యాక్టరీ అంటాడు. నెట్ జీరో కెమికల్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది? అంటే వీళ్ళకు బేసిక్ ఇంగ్లీష్ రాదా, మీనింగ్ తెలియదా? ఇన్వెస్టర్ని వెర్రివెంగళాలనుకుంటున్నారా? అసలు స్టేట్ల ప్రజలను హౌలాగాళ్ళు అనుకుంటారు వీళ్ళంతా. అలొకేట్ చేసినప్పుడు ధర్నాలు, రాస్తారోకలు కావాలి. ఏ బేసిస్ మీద ఈ సన్నాసులకు 50 ఎకరాలు నీవు ఏ బేసిస్ మీద ఇస్తున్నావు? వేల ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాక ఈ 5గురిని ఎందుకు నువ్వు చేసుకున్నావు అని ఒక పిల్లేయాలి. దెబ్బకు చక్కగవుతారు. అంటే ప్రజలు చచ్చిపోయిన రాయింది అనిపిస్తుంది. ప్రభుత్వం ఏ తప్పు చేసినా అది రియల్ ఎస్టేట్కి పాజిటివ్ అనుకుంటే మీరు హౌలేగాండ్లు అయిపోతారు. ఇప్పుడు హైదరాబాదు 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ లేకుండా పోతుందని ఎట్లా పోతుందని నేను చెప్పిన ప్లాన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది తప్ప మీకు వేరే ప్లాన్స్ ఏవి వర్కౌట్ కావు. టోపోగ్రఫీ అట్లా ఉంది, జనాలు అట్లున్నారు. జనాలను బట్టి మీరు ఒక ఏరియాను టూరిజం హబ్గా డెవలప్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎవడు ఫారెస్ట్లో నైట్ సఫారీ ఎవడు ఓడు. మందు బాటలు పట్టుకొని టేబుల్ మీద కూర్చోబెట్టి వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తే ఫుల్ డెవలప్ అవుతుంది ఏరియా. ఇది తెలంగాణ ఒక స్పెషాలిటీ. అది హయ్యెస్ట్ ఆల్కహాల్, నాన్ వెజ్ కన్సంప్షన్ ఉన్న ఏరియాని మీరు ఏ సిటీలు స్పోర్ట్స్ హబ్బులు పెడితే డెవలప్ అవుతాయా? అంటే ఇక్కడ ప్రజలకు ముఖ్యము మందు ముక్కలు. వీళ్ళకు స్పోర్ట్స్లో రాణించాలంటే ఎట్లా రాణిస్తారు? ఏమైనా మాట్లాడితే బుల్లలో గోపిచంద్, ఆ సానియా మిర్జాని పట్టుకొని వచ్చి పోస్టర్లలో అంటించి ఎంతమంది టెన్నిస్ ఆడుతుండ్రు, ఎంతమంది షటిల్ ఆడుతుండ్రు. ఏం మాట్లాడినా పుల్లలో గోపిచంద్, ఆ సానియా మిర్జా ఇద్దరు అంతకే ఉన్నారు. ఏంది ఇది? ఏమైతే క్రికెట్ షామీ గీమి వాడిని వీడిని పట్టుకొని వచ్చి నిలబెట్టేస్తారు. అసలు నిజంగా చెప్తున్నా, మన దౌర్భాగ్యం తెలంగాణ. అసలు ఏం మాట్లాడుతున్నాము? సోయిన్ని మాట్లాడుతున్నామా? స్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలి, సిటీని ఎట్లా డెవలప్ చేయాలి, రేడియల్ రోడ్లు అంటే ఏంది, కనెక్టింగ్ రోడ్లు అంటే ఏంది, ఆర్టరీ రోడ్లు అంటే ఏంది, అసలు ఏం తెలియదు అన్న కోపం వస్తుంది. కానీ ఏం చేయలేము. ఏం చేస్తాం? మొత్తుకోవడం తప్ప మనం ఏం చేయలేము. మునిగిపోతుంది కానీ ఏం చేయలేము. ఏం చేస్తాం? అమరావతి తీసుకుందాం. అమరావతి అక్కడ ఏమి పాపులేషన్ లేకున్నా, ఎవడు అడగకున్నా మేం చేస్తానండి బతిపోలాగుతున్నారు. ల్యాండ్ చీప్ ఉంది,
ఎక్కడంటే అక్కడ ల్యాండ్ అలొకేట్ చేస్తారు. కొద్దిగా చీఫ్ మినిస్టర్ గట్టిగా ఉన్నాడు కనుక కొద్దిగా ప్రమోషన్ అవి తెలుసు కనుక ఇట్లన్నా ప్రమోట్ చేసుకొని బెంగళూరుకి నెక్స్ట్ స్థానంలో అమరావతి నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఇట్లనే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, వెస్ట్ హైదరాబాదు, అవి మెట్రో రైలు, నార్త్ రింగుపై రింగు, బొంగుపై బొంగు అనుకుంటా ఇట్లనే టైం సాగదీసి ఇంకో 3 ఏళ్ళు కాగానే ఎలక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత ఏ సన్నాసులు వస్తారో మనకే సోయలేదు. అంటే ఎంత క్యాజువల్గా చెప్తే అయిపోతుంది పని. ఫోర్త్ సిటీ సక్సెస్ కాదు అనడానికి ఎంత క్యాజువల్గా నిద్రలేంచి లేచి ఇట్లా చెప్పినా చెప్పవచ్చు. అంత దయనీయంగా ఉంది. అందరూ పంతా ఏది ఎంచుకుంటారో అదే ఎంచుకుంటే సక్సెస్ కాదు. ఇప్పుడు బెంగళూరులో స్మార్ట్ సిటీ ఇన్స్టంట్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టెక్ వర్క్ ఫోర్స్ బ్రిమ్లో ఉంది. వాళ్ళు ఎతుకుతున్నారు ఏదైనా కొత్త చోట మనకు దొరికితే అక్కడ జంప్ అయిపోదాం. ఇప్పుడు స్మార్ట్ సిటీ పెట్టంగానే మన ఎలక్ట్రానిక్ సిటీ దానిపై భారం తగ్గి ఈ సిటీ నుంచి జనాలు కొద్దిగా బయటికి పోతారు. దొడ్డబళ్ళాపూర్ దిక్కు అంటే కొద్దిగా ప్రెషర్ తక్కువయ్యి వాళ్ళకి కొత్త ఎన్వైర్న్మెంట్ వస్తుంది. ఎందుకంటే రెడీ వర్క్ ఫోర్స్ ఉంది. హైదరాబాద్ అట్లా కాదు. హైదరాబాద్లో మైగ్రేటరీ వర్క్ ఫోర్స్ ఉంది. అది వాళ్ళకి తిక్కరేగితే బెంగళూరుకి పోతారు, తిక్కరేగితే పూణేకి పోతారు, తిక్కరేగితే చెన్నైకి పోతారు. కానీ మీరు ఎవ్వరు హైదరాబాద్ నుండి పోరాడుకుంటా మీ స్లో పేస్ చూసుకుంటా ఎవ్వడు ఇక్కడ వెయిట్ చేసేవాడు ఎవ్వడు లేడు. అసలు మీకు చెప్తున్నా కదా, ఏం చెప్పాలి, డేటా సెంటర్ అంటే తెలియదు. మల్టీనేషనల్లో వచ్చి సాఫ్ట్వేర్లో ఇన్వెస్ట్ చేస్తారట. ఎవడు చేస్తుండు అసలు వీళ్ళకి? సిద్ధరామయ్య కన్నా ఘోరంగా తయారైంది మీరు. సిద్ధరామయ్య నాకేమో రాదని ఒప్పుకుంటాడు, ఒప్పుకొని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలో వాళ్ళకి చేసేస్తారు. ఇక అట్లా కాదు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళకు ఆ ఫోర్స్ మంచిగా లేదు. పొలిటికల్గా ఏ డిసిషన్ తీసుకోలేరు. ఒక ఏరియాని డెసిగ్నేట్ చేసి అసలు స్మార్ట్ సిటీ చేస్తాడా, ఫ్యూచర్ సిటీ చేస్తాడా, రోడ్లు వేస్తాడా, హైవే డెవలప్ చేస్తాడా, ఫర్నిచర్ పార్క్ పెడతాడా, ఎంటర్టైన్మెంట్ జోన్ పెడతాడా, హెచ్ఎండి లేఅవుట్ చేస్తాడా, ఏ క్లారిటీ లేదు. రోజుకొక అనౌన్స్మెంటు, రోజుకొక మినిస్టర్ వచ్చి ఒక స్టేట్మెంట్. ఆ టోటల్ కన్స్ట్రక్షన్ బాడీ అస్సలు సహకరిస్తలేదు ఫోర్త్ సిటీ. స్పష్టం అది. అరే ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాక ఎంత స్మార్ట్గా వ్యవహరించాలి. అసలు నాకు ఇప్పుడు దుఃఖం అవుతుంది. ఆ అనవసరంగా సచ్చే పామును నా ఛానల్ పెట్టి కొట్టేస్తుంది. సచ్చే పామే. ఇప్పుడు చూడండి, మొత్తం సోషల్ మీడియాలంతా సార్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎప్పుడు లేస్తుంది అంటే 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? 2-3 లక్షల అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పిందే కాపీ కొట్టి అక్కడ చెప్పుడు. మరి ఈ మూర్ఖులకు అప్పుడే తెలవాలి కదా. డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు చెప్పేస్తే ఎంతోమంది, వేల మంది ప్రజలకు లాభమయ్యేది. ఇప్పుడు నాది తొక్కల ఛానల్ 16,000 సబ్స్క్రైబర్లు. కొన్ని ఛానళ్ళకు 3 లక్షలు 4 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళే ఇదే పంతాయించుకొని ఉంటే ఎప్పుడో బాగుపడుతుండే జనాలు. నా ఛానల్కి రీచ్ లేదు. అదే యూట్యూబ్ దయ వల్ల నా ఛానల్ నడుస్తూనే ఉంది, లేకపోతే ఎప్పుడో అవుట్. ఇప్పుడు నా ఛానల్ పాపులారిటీ అంటే యూట్యూబ్కి తెలుసు, నాకు తప్ప ఎవరికి తెలియదు. అంత ఘోరంగా తయారైంది. 4 లక్షల గంటల వాచ్ అవర్స్ పోతుంది. కానీ గూగుల్ సెర్చ్లో కొట్టి టాప్ రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్ అంటే నా ఛానల్ కనిపించదు. మళ్ళీ రికమెండేషన్లు ఉన్నాయి, యూట్యూబ్వి వేల కొద్ది రికమెండేషన్లు ఉన్నాయి, రిపీట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లోపలంతా బాగానే ఉంది, బయట మాత్రం మొత్తం డొల్లగా అనిపిస్తుంది నా ఛానల్. అదే మనకు అడ్వాంటేజ్ కూడా. ఇప్పుడు బిల్డర్స్ వీళ్ళు కూడా పట్టించుకుంటలేడు. ఈ 16,000 సబ్స్క్రైబర్ ఉన్నవాడు వీడు ఏం చేస్తాడు అనుకున్నాడు. ఎక్కడ పెట్టినా అక్కడ పెట్టేసి ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా మన ఛానల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీదనే గంటలు గంటలు మొత్తుకుంటారు. అయినా చూసేటోడు గతి లేడు. ఎందుకంటే మొన్నటి వరకు నాకినోళ్ళు ఇప్పుడు సడన్గా నేను నాకు అనుమానంగానే ఎవడు చూస్తాడు. అంటే సడన్గా వీళ్ళు రియలైజ్ అయ్యి వ్యూస్ వస్తలేవని పంతా మార్చుకుంటే ఎవడు చూస్తాడు మీ ఛానల్ అనే
బేసిక్ జ్ఞానం లేకుండా ఉన్నారు. కాబట్టి స్మార్ట్ సిటీలో నంబర్ 1 ప్లేస్ బెంగళూరుని ఎవ్వరూ జరపలేరు. ఇక్కడ పొలిటికల్ విల్ అవసరం లేదు. ఇండస్ట్రీ బాడీ డిసిషన్ తీసుకొని ఆటోమేటిక్గా దొడ్డబల్లాపూర్కి షిఫ్ట్ అయిపోతుంది. ఆ సత్తా, ధైర్యము, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. మన దగ్గర ఏమంటే ప్రకటనలు ఎక్కువ. ఆ రైతు 40 లక్షలు 50 లక్షలు అని పట్టుకొని కూర్చున్నాడు. వానికి రైతు బంధు తప్ప ఏం వస్తలేదు. అంటే వీడికి మళ్ళీ రైతులను తిట్టాలి, మళ్ళీ అదో బాధ. మన వాళ్ళనే మనం తిట్టుకోవాలంటే అదో బాధ. రైతులు మభ్యపడ్డారు, సాఫ్ట్వేర్ వాళ్ళు మభ్యపడ్డారు, ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలు కట్టినరు. సాఫ్ట్వేర్ డెవలప్ అయితే ఇంజనీర్లకు ఉపాధి అని ఒక్కడికి సరిగ్గా జాబ్ దొరకలేదు. సంవత్సరానికి 1000 మంది ఇంజనీరింగ్ కాపీ కొట్టి మరీ పాస్ అవుతున్నారు. కాపీ ఇంజనీరింగ్లో కూడా జరుగుతుంది. మరి క్వాలిటీ మ్యాన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అదే అమరావతి దిక్కు దివాలా లేదు. అయినా పొలిటికల్ ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. అందుకోసం నేను హైదరాబాదు డెవలప్ అయిన అమరావతితో కంపేర్ చేసుకుంటే అమరావతి 0 నుంచి చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. హైదరాబాదు తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, పొలిటికల్ కంపల్షన్స్ ఉన్నాయి. ఇంకా దాన ధర్మాలు, రైతు బంధు గవర్నమెంట్ తప్ప ఇది స్మార్ట్ సిటీని గవర్న్ చేసే అంత సత్తా, ధైర్యము, దమ్ము మన తెలంగాణలో ఎవరికీ లేదు. కనుక ఈ తెలంగాణ స్మార్ట్ సిటీ 3rd ప్లేస్లో ఉంటుంది. అంటే అమరావతి దీనికన్నా తక్కువ గ్రో అయినా 0 నుంచి గ్రోత్ చూసుకుంటే అమరావతి 2nd స్పాట్, 1st స్పాట్ బెంగళూరు, 3rd స్పాట్ ఏమైనా కొన్ని చేంజెస్ చేసుకుంటే ఈ స్మార్ట్ సిటీ రావచ్చు తప్ప అది కూడా 25 ఇయర్స్ టైం ఉంది. ఈ 4th సిటీకి స్మార్ట్ సిటీ నా ప్రకారం 3rd ఇయర్ వరకు అక్కడ స్టెబిలిటీ వచ్చేస్తుంది బెంగళూరులో. మన అమరావతికి మినిమం 15 ఇయర్స్ టైం మినిమం. అంటే హైదరాబాద్ దరిదాపులు రావాలంటేనే వాళ్ళకి 15-20 ఇయర్స్ పడుతుంది, అది ఖచ్చితం. మరి హైదరాబాద్ ఏమంటే నెగిటివ్ గ్రోత్. హైదరాబాదు అమరావతి వైపు పోతుంది, అమరావతి హైదరాబాద్ వైపు పోతుంది, బెంగళూరు ఈ ఇద్దరికన్నా ముందు ఎగిరిపోతుంది. ఇది కఠోర సత్యం, ప్రతి ఒక్కరూ గమనించాలి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్నోళ్ళు కూడా నాకు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటే సరిపోదు. ప్రాక్టికల్గా ఆన్ గ్రౌండ్లో స్టేట్స్లో ఏం జరుగుతుంది, టెక్నాలజికల్ అఫీవల్స్, టెక్నాలజికల్ చేంజెస్, గవర్నమెంట్లో వచ్చే ఒడిదుడుకులు, మార్పులను ఈ సాఫ్ట్వేర్ సన్నాసులు కూడా కొద్దిగా తమ బ్రెయిన్ని పక్కకు పెట్టి ఆలోచించాలి. ఆలోచిస్తే తప్పకుండా ఇప్పుడు బెంగళూరుపై అనవసరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బర్డెన్ వేసి వాళ్ళను గ్రోత్ వైపు నెట్టింది వీళ్ళే. ఆ బెంగళూరులో ఏం చేయాలో అర్థం కాక ఒక కొత్త సిటీనే నిర్మించడానికి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు అది కూడా గ్రో అయ్యి డబుల్ డిజిట్ గ్రోత్ దాటిపోయి బెంగళూరు భయంకరంగా గ్రో అవుతుంది. దానివల్ల బార్డర్ స్టేట్ అనంతపూర్, కర్నూలు కూడా లాభపడతాయి. కానీ హైదరాబాద్ డెవలప్ అయితే డెవలప్మెంట్ పక్కన ఉంచితే పక్కకున్న 4th సిటీ కూడా డెవలప్ కానీ దౌర్భాగ్య పరిస్థితి మనది ఉంటుందని నేను స్పష్టంగా చెప్తున్నా. నేను 2.5 ఏళ్ళుగా ఏం చెప్తున్నా పొలిటికల్గా కూడా అది కరెక్ట్ అవుతుంది. రాజాసింగ్ రెసిగ్నేషన్ తర్వాత ఈటల రాజేందర్ నా ప్రకారం బీజేపీ ఈటల రాజేందర్ని బీఆర్ఎస్ సారథిగా పొమ్మని చెప్పవచ్చు. హరీష్ రావు అంటే అండదండలతో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పగ్గాలు పట్టుకోవచ్చు. అంటే దీని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయి. బీజేపీ దాని పరిస్థితి ఏముందో నేను ఎన్నో ఏళ్ళుగా మొత్తుకుంటున్నాను.
బీజేపీ ఎన్నటికీ డైరెక్ట్గా తెలంగాణలో పవర్ చేపట్టలేదు. బికాస్ ఆఫ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీళ్ళందరూ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ల పెద్దలు కూడా తెలంగాణని నాకేయాలని చూస్తున్నారు, కానీ దాని గ్రోత్ గురించి వాళ్ళు ఆలోచించరు కూడా. ఇక్కడంతా కలెక్షన్ కింగ్లే. కాబట్టి రాజాసింగ్ రెసిగ్నేషన్ పెద్ద కొత్తదేం కాదు, కానీ టైమింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రాజాసింగ్ తన ఓన్ పార్టీ పెట్టినా కాంగ్రెస్లో కలిసిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. దాంతోపాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, నేను చెప్తున్నా కదా, కుంటుకుంటూ దగ్గుకుంటూ తన ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది, కానీ తెలంగాణ ఒక 10 ఏళ్ళు వెనుకబడే సూచనలు 100% ఉన్నట్టు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ఈటెల రాజేందర్ తన భవిష్యత్తు వెతుక్కుంటూ పోయే అవసరం లేదు. బీజేపీ బీఆర్ఎస్ వైపు ఈటెల రాజేందర్ని కూర్చోబెట్టే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసింది అని నాకు అందుతున్న సమాచారం. బీఆర్ఎస్ కింగ్ఫిషర్ బ్రాండ్ లాగా ఉండిపోతుంది. దాంట్లో కేసీఆర్ ప్రాధాన్యత తగ్గిపోతుంది. కేటీఆర్ భవిష్యత్తు ఇక బీఆర్ఎస్తో ఉండదు అని కేటీఆర్ కూడా రియలైజ్ చేసుకుంటాడు. కవితను ఒక ప్రతినిధిగా బీఆర్ఎస్లో మళ్ళీ చేర్చుకునే అవకాశం బీజేపీ బీఆర్ఎస్తో కలిగిస్తుంది. అంటే బీఆర్ఎస్ అనేది ఒక ఓవైఓ రూమ్ లాగా తయారవుతుంది. నేను కరెక్ట్ వర్డ్స్ వాడుతున్నా. బీఆర్ఎస్ ఒక ఓవైఓ రూమ్ లాగా తయారవుతుంది. ఎవరైనా డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి భయపెట్టి ఆ ఓవైఓ రూమ్లో రాజకీయ అరంగట్రంలో రాజకీయ భవిష్యత్తు ప్రణాళికలు రచించుకొని, అంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ లాగా, అది జిహెచ్ఎంసీ పార్కింగ్ ఎట్లుంటుంది, కార్ పార్కింగ్, అట్లా బీఆర్ఎస్ని ఒక కార్ పార్కింగ్ ప్లేస్ చేసి దాని టోలు దాని ఫీజు మొత్తం బీజేపీ వసూలు చేసుకుంటా తెలంగాణని స్ట్రా పెట్టి జ్యూస్ తాగినట్టు బీజేపీ తాగుతుంది తప్ప తెలంగాణ అభ్యున్నతి కోసం బీజేపీ ఎన్నటికీ పని చేయదు అని స్పష్టంగా మన వాళ్ళందరికీ హెచ్చరిస్తూ, రాబోయే 3 ఏళ్ల వరకు రాజకీయ అనిస్థితి ఇలాగే ఉంటుంది. విచిత్రమైన ఘటనలు జరిగినా అది తెలంగాణకు అనుకూలంగా ఏమాత్రం ఉండదు అని తెలియజేసుకుంటూ నమస్కారం.